అన్న నమస్తే అన్న. నమస్కారం అండి. మేము ఇక్కడ హైదరాబాదు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం అక్కడి నుంచి వచ్చాము. అన్న భగీరథ మహర్షి జయంతి రేపు ఎట్లా చేస్తున్నారు, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అన్న దాదాపుగా? ఇప్పుడు మొదటిసారి మా సగర కులంలో ఉన్న వాళ్ళు బీజేపీ పార్టీలో చాలామంది, వందల మంది, వేల మంది పనిచేస్తున్నారు. మొదటిసారి మేము ఈ కార్యాలయాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ, రాష్ట్ర నాయకత్వానికి, బీసీ నాయకులకు, ఓబీసీ నాయకులకు, సగర సోదరులకు, వివిధ బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ మేము దగ్గరగా వెళ్ళి పర్సనల్గా ఇన్విటేషన్ ఇచ్చి అందరినీ సాదరంగా ఆహ్వానించాము. సగర కులంలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడు కూడా తప్పకుండా హాజరవుతామని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భారీగా ప్రతి ఒక్క సగరుడు అన్ని జిల్లాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క భగీరథ మహర్షి ఆశీస్సులు తీసుకోవాలని మరి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము. ప్రతిసారి రవీంద్ర భారతిలో చేస్తారు కదా, సో ఈసారి ఇక్కడ ఈ బీజేపీ ఆఫీస్లో చేయడానికి కారణం ఏంటండి? అంటే ఇప్పుడు అక్కడ చేయడం అనేది గవర్నమెంట్ చేస్తుంది, దానికి సంతోషం. కానీ మేము మా బీజేపీ తరఫున చాలామందిని పనిచేస్తున్నాం కాబట్టి మా యొక్క పార్టీలో మేము పనిచేసేది ఇది మాకు మాతృ సంస్థలాగా. మా మాతృ సంస్థలో మేము జరుపుకోవాలనేది మా యొక్క ఆలోచన విధానం, మా యొక్క సిద్ధాంతం. ఏ విధంగా అయినా సరే మా ఇంటి గృహంలో జరుపుకున్నట్టు మా పార్టీ కార్యాలయంలో జరుపుకోవాలని మేమంతా మా సగర సోదరుల బీజేపీలో పనిచేస్తున్నటువంటి నాయకులందరితో చర్చించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంతవరకు హాజరవుతారు అనుకుంటారు? అంటే కార్యకర్తలు అయితే కానివచ్చు, నాయకులు అయితే కానివచ్చు, ఎంతవరకు వస్తారు? ఖచ్చితంగా ఇక్కడ ఒక 300 నుంచి 400 మంది వస్తారని మేము ఆశిస్తున్నాము. సరే, ఏదేమైనా కూడా భారీ సంఖ్యలో తరలి వస్తామని మా సోదరులు కూడా అందరూ పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడ రావడానికి కూడా అందరూ వస్తామని చెప్తున్నారు. తప్పకుండా భారీ సంఖ్యలో హాజరవుతారని మేము ఆశిస్తున్నాము. ఇంకొకటి, ఇక్కడ అందరికీ నేను పేరు పేరున విన్నవించేది సగర బీజేపీ సోదరులందరికీ, సగర అభిమానులకు, బీజేపీ అభిమానులకు, ప్రతి ఒక్కరూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడ కార్యక్రమం భగీరథ జయంతి పురస్కరించుకొని రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, రాష్ట్ర నాయకులందరూ ఇక్కడ నివాళులు అర్పించే కార్యక్రమం ఉన్నది. ప్రతి ఒక్కరు పాల్గొంటారు. కావున దయచేసి నేను కోరుకునేది, మన సగర సోదరులందరూ ప్రతి ఒక్కరు టైంకు విచ్చేసి ఇక్కడ భగీరథ మహర్షికి నివాళులు అర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.